నమస్తేనా. నమస్తే. ఇప్పుడు మీరు వానకాలంలోనా ఇప్పుడు గ్రోవెబ్ మంది కొరమండలు వాడారు కదనా, దీని గురించి మీకు ఏమేమి కనిపించినా చెప్పగలరా? మేము ఉద్యాహాల గ్రోమర్ సెంటర్లో తీసుకున్నాం. మేము వచ్చి 6 ఎకరాలకు వాడినా. దీన్ని వాడిన తర్వాత రూట్ డెవలప్మెంట్, ఏర్లు వ్యవస్థ బాగా పెరుగుతుంది. పక్కన మాగానికి ఇంచుమించు 3 నుంచి 4 ఇంచులు ఇది హైట్గా వచ్చింది. బాగా ట్రాక్టర్ తోలితే విచిత్రంగా దిగుబడి నేల, లెవెల్ చేసిన నేల, కొత్తగా లెవెల్ చేసిన నేల. దానికి మళ్ళీ ఇది వాడిన తర్వాత ఫస్ట్ రౌండ్కి వాడినా ఎకరానికి 1 ప్యాకెట్ గట్లా. సెకండ్ రౌండ్, 3వ రౌండ్ ఎరువు వేసేసరికి మేము పార్లాడకి రోడ్డు మీద పారినట్లుంది. అంత వేరే వ్యవస్థ. అది నేల కొద్దిగా నేల బిర్రుంటుందనా, ఏర్లు తెల్లగా కడాకు వచ్చేసింది. అంత రూట్ డెవలప్మెంట్. మాగానే పలిచినైపోయి, కొంగులతోకి పలిచినైపోయి. ఇది వాడిన తర్వాత, ఇది వాడిన దానికి ఒక్కొక్క గంట ఇంత తెలవు పిలకలు. ఆ రోడ్ వేరే వ్యవస్థ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆటోమేటిక్ గా పిలకల శాతం ఎక్కువైంది. ఎకరానికి వచ్చి కొత్త అచ్చికట్టు ఈ సంవత్సరం లెవెల్ చేసి ఈసారి నాటేసింటే దానికి ఎకరానికి 37 క్వింటాల్ సంచులు కాదు, 37 క్వింటాల్. ఇప్పుడు కూడా ఇంకా సంచులు నించిండే అట్లా ఉన్నాయి. వచ్చి ఎవరన్నా దీని గురించి అడిగినా కూడా చెప్తాను. దీని రూట్ వ్యవస్థ అంతా సూపర్ ఉంటుంది. ఎంత ఏ చెట్టుకైనా కూడాను రూట్ వ్యవస్థ ఎంత ఉంటుందో భూమిలో ఉండే సారాన్ని తీసుకునేది అంత బాగుంటుందని ఇంత మునుపు అగ్రికల్చర్ ఆఫీస్లో నేను బాగా విన్నా. కానీ ఈ సంవత్సరం ఇది వాడిన తర్వాత అది రుజువు అయింది. ఈసారి కూడా మీరు ఇప్పుడు నేను సమ్మర్ లో ఇప్పుడు నేను వేసేదానికంటే మన వచ్చి మీ సెంటర్కి డిఎఫ్ సెంటర్ తీసుకుని మీ ఆడ ఆఫీస్లో చెప్పి వచ్చిన, నాకు ఒకవేళ మీరు స్టాక్ లేకపోతే నాకు కొద్దిగా తీసి పెట్టండి అప్ప, నేను అమౌంట్ వచ్చిన తర్వాత తీసుకుపోతానని చెప్పి వచ్చిన. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రైతు మాటల్లో మీరు విన్నారు కదా, అందరూ గ్రోవెబ్ వాడాల్సిందిగా మేము కోరుతున్నాం.